శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అంటే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర బహుళ తదియ ఆదివారం నుండి వైశాఖ బహుళ నవమి శనివారం వరకు, అనగా 26 మే నుంచి 2 జూన్ 2024 వరకు. ఇకపోతే ఈ వారం గ్రహాల యొక్క స్థితి చూద్దాం. ముఖ్యంగా మేషంలో బుధుడు, వృషభంలో శుక్ర రవి గురువులు, కన్యలో కేతువు. ఈ వారం ప్రారంభంలో ధనుర్ రాశి నుంచి చంద్రుడి యొక్క నడక మీన రాశి వరకు ఉంటుంది. ఇక కుంభంలో శని, మీనంలో రాహు కుజులు. ఇది ఈ వారం యొక్క గ్రహస్థితి. ఇది ఎప్పటి వరకంటే 1-6 బుధవారం నాడనమాట బుధుడు వృషభ రాశికి చేరుతాడు. ఆ తర్వాత 2-6-2024 నాడు కుజుడు అనమాట రాహువుని విడిచేసి మేషంలో స్వస్థానానికి వస్తున్నాడు, సొంత ఇంటికి వస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క ఏ రాశుల్లో ఉన్నాయి గ్రహాలు అనేటువంటి యొక్క విశేషాలు. ఇకపోతే ఈ వారం 1 జూన్ నాడు హనుమ జయంతి. అందరూ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించండి, మంచి ఫలితాలు పొందండి. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు కార్యక్రమంలో చెప్పేటువంటివన్నీ కూడాను మిమ్మల్ని హెచ్చరించటానికి, అంతేగాని భయపడాల్సిన పనే లేదు. హెచ్చరించేది ఎందుకని? మీరు జాగ్రత్తగా ఉండండి అని. మీరు జాగ్రత్తగా ఉంటే ఏ గ్రహాలు ఎవరిని ఏమీ చెయ్యలేవు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మంగా నడవండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఏ గ్రహాలు మిమ్మల్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టవనేటువంటి పాజిటివ్లో అందరూ తీసుకోండి నేను చెప్పే విషయాలన్నింటినీ కూడా. ఇకపోతే మేషరాశి ఫలాలు. రాశుల్లో మొదటిగా మనం గణించే మేషరాశి యొక్క ఫలితాలు. మేషంలో బుధుడు అంటే జన్మంలో బుధుడు ఉన్నాడు. ఆ తర్వాత వృషభంలో శుక్ర రవి గురువులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత షష్టమ స్థానం అంటే కన్యలో కేతు ఉన్నాడు. ఇక వారారంభంలోనే అష్టమ చంద్రుడితోటి ప్రారంభమవుతుంది ఈ యొక్క మేషరాశి వారికి. ఆ తర్వాత ఏకాదశంలో శని. మేషరాశి వారికి వ్యయంలో రాహు కుజులు. ఈ కుజుడు కూడా అన్నమాట 2-6 వరకే మీకు మేషంలో ఉంటాడు. 2-6 నుంచి మీ జన్మానికి వస్తాడు కుజుడు. ఇది అంతేకాకుండా 1-6 నాడు బుధుడు కూడా అన్నమాట మీకు ద్వితీయ భాగ్యస్థానం అయిన వృషభంలోకి చేరుతాడు బుధుడు. ఇది ఈ వారం మేషరాశి వారికి గ్రహాల యొక్క పరిస్థితి. ఇకపోతే ఈ వారం ఎట్లా ఉంటుందంటే, వారం ప్రారంభం కాస్త టెన్షన్లు, తొందరపాటు, ప్రతి ఒక్క పనిలోనూ విలంబం జరిగినట్టుగా ఉంటాం, చికాకులు ఉంటాం. ఇట్లా ఈ విధంగా మొదలైనటువంటి వారం 2వ రోజు 3వ రోజు నుంచి అన్నమాట చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు మీరు. ముఖ్యంగా ఈ యొక్క ద్వితీయ భాగ్యస్థానంలో శుక్ర రవి గురు మేళనం చేత, షష్టమ కేతు యొక్క ఇచ్చేత, ఏకాదశంలో ఉన్న యొక్క శని గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నందువలన మేషరాశి వారికి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తయితాయి. అట్లాగే మీ సంతానం వల్ల మీకు సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులకు జన్మ బుధుడు ఉండటం చేత, ద్వితీయ భాగ్యస్థానంలో గురువు కూడా ఉండటం చేత మీ యొక్క పలుకుబడి ఆఫీసుల్లో పెరుగుతుంది. అంతేకాకుండా కేతు భగవానుడి షష్టమంలో ఉండటం వలన మీరు ఈ వారంలో పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది.
ఎందుకంటే చంద్రుడి యొక్క చారం, చంద్రుడి యొక్క దృష్టి కేతువు మీద పడటం చేత మీరన్నమాట ఈ వారంలో తీర్థ క్షేత్రాలను దర్శించడం అనేటువంటిది జరుగుతుంది. మంచి పూజలు ఇవన్నీ చేయాలనేటువంటి యొక్క కోరిక కలుగుతుంది ఈ రాశి వారికి. వ్యయంలో ఉన్నటువంటి కుజుడు జన్మానికి మీ సొంత ఇంట్లోకి రావటం చేత మీకు ఆ కుజుడి యొక్క అనుకూలత కూడాను వారాంతంలో ఉంటుంది. దీనివలన మీకు ఆర్థికంగా వెసులుబాటు అనేటువంటి చాలా వరకు ఉంటుంది. ఇంతవరకు ఉన్నటువంటి అశాంతి అనేది దూరం అయిపోతుంది మేషరాశి వారికి. మేషరాశి వ్యాపారస్తులకు పత్తి, శనగలు, గోధుమలు, కూరగాయలు ఈ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా శుభంగా ఉంటుంది. ఇక జన్మంలో కుజుడు వచ్చిన తర్వాత మిర్చి వ్యాపారస్తులకు కూడాను చాలా బాగుంటుంది. ఇక కుటుంబ జీవితంలో కుజుడు 1వ తారీఖు వరకు ఏ స్థానంలో ఉండటం చేత కాస్త మీ శ్రీమతి గారితో కానీ మీ యొక్క స్నేహితులతోటి కానీ కొంచెం వాదనలు అనేటువంటివి ఉంటాయి. అవన్నీ కూడాను సర్దుబాటు చేసుకొని చక్కగా ఉంటారు 1వ తారీఖు తర్వాత. ఇకపోతే ఆరోగ్య విషయంలో మేషరాశి వారికి సామాన్యంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదివరకు వచ్చినటువంటి యొక్క ఉన్నటువంటి బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాధులకు ఈ మధ్యకాలంలో మీరు సరైనటువంటి వైద్యం చేయించుకోవటం వలన అవి కూడా కాస్త తగ్గుముఖంలో ఉంటాయి. అదే జాగ్రత్తని చేయండి. ఇక స్త్రీలకు 2వ భాగ్యస్థానంలో శుక్ర సంచారం వలన కొత్త బట్టలు కొనుక్కోవటం ఇవన్నీ కూడాను శుభంగా జరుగుతాయి. ఇక విద్యార్థులకు జన్మ బుధుడు ఉండటం చేత 2వ గురువు ఉండటం చేత చక్కగా అన్నమాట మీకు మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం లభిస్తుంది ఈ రాశి వారికి. అయితే మేషరాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టక పట్న, రాహుకి శాంత్యర్థంగా అన్నమాట దుర్గాదేవి యొక్క ప్రార్థనలు, ఇకపోతే వారం ఆరంభంలో అష్టమచంద్రుడు కావటం చేత శివారాధన, శివుడికి అభిషేకాలు ఇటువంటివి చేయించటం, ఇవి గనక చేసుకున్నట్టయితే మీకు చాలా శాంతికరంగా ఉంటుంది. రాబోయే కాలంలో మంచి శుభ ఫలితాలు పొందటానికి అవకాశం చాలా ఉంటాయి మేషరాశి వారికి. కాబట్టి మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా మీ యొక్క పలుకును ఉపయోగించండి. అంటే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే అన్ని విధాలా శుభం జరుగుతుంది. అట్లాగే ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుకి, జన్మంలో ఉన్నటువంటి కుజుడికి కూడాను ప్రీతికరంగా వారు శాంతించేటట్టుగా 1వ తారీఖు జూన్ నాడు హనుమత్ జయంతి కాబట్టి ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీస చదువుకోండి, ఆంజనేయ దండకం చదువుకోవచ్చు. ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళేసి చక్కగా అరటిపళ్ళు, కొబ్బరికాయలు వంటివి సమర్పించేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఏ గ్రహాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అది ధైర్యంగా ఉంటూ జూన్ 1 నాడు హనుమత్ జయంతి మర్చిపోవద్దు. ఇది మేషరాశి వారికి ఈ వారం అంతా కూడాను శుభంగా అనుగ్రహించమని చెప్పనేసి ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ మీ అందరికి కూడాను శుభాకాంక్షలతో నేను వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చెప్పడానికి మొదలు పెడతాను. వృషభ రాశి వారికి జన్మంలో అంటే మీ యొక్క వృషభంలోనే జన్మస్థానం అయినటువంటి యొక్క వృషభ లగ్నంలోనే శుక్ర, రవి, గురువులు, ఆ తర్వాత పంచమంలో కేతువు, అష్టమంలో చంద్రుడు, సప్తమ అష్టమాల్లో చంద్రుడి యొక్క సంచారంతో మొదలవుతుంది. దశమంలో శని, ఏకాదశంలో చంద్ర, రాహు, కుజుడు. వ్యయస్థానం అంటే 12వ స్థానంలో బుధుడు. ఇది ఈ వారం మీకు గ్రహస్థితి 1-6 వరకు. 1-6 నుంచి బుధుడు మీ జన్మంలోకి వస్తాడు. ఆ తర్వాత కుజుడు మీకు ఏ రాశి అయినటువంటి మేషరాశికి ప్రవేశం అవుతుంది. అయితే దీనివల్ల ఎట్లా ఉంటుంది అంటే జన్మ శుక్ర, రవి, గురు, పంచమ కేతువు, ఆ తర్వాత దశమ శని, ఏకాదశిలో ఉన్నటువంటి రాహు, కుజుల యొక్క అనుగ్రహం చేత ఈ వారం అంతా కూడాను చాలా శుభంగా ఉంటుంది. ఎంతో మంచి ఫలితాలు మీరు అనుభవిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పనిభారం తగ్గటము, మంచి పేరు రావటం, అట్లాగే వ్యాపారస్తులకు కూడాను వ్యాపారంలో మంచి లాభాలు రావటం,
ముఖ్యంగా ఈ సీజన్లో మిరపకాయల సీజన్ కాబట్టి మిరపకాయలు బాగా అమ్ముడుపోతాయి. అట్లాగే వడ్లు మొన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అన్నమాట వారం మధ్యలో నుంచి చాలా చక్కగా ఉంటుంది. ఇక జనరల్గా చూసుకున్నట్టయితేను మీకు వృషభ రాశి వారికి బుధుడు వ్యయంలో ఉండటం చేత కాస్త ఎసిడిటీ ప్రాబ్లం లాంటి అనారోగ్యాలు, తర్వాత కొంచెం ఈ అశ్రద్ధ వలన అన్నమాట కొంచెం మాట తొందరపాటు అనేటువంటిది ఉంటుంది. దాని నుంచి నోరు అదుపులో పెట్టుకోవాలి వృషభ రాశి వారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి యొక్క విద్యార్థులు కొంచెం శ్రద్ధతోటి కనుక చదువుకున్నట్లయితే అన్ని విధాల జన్మ గురువు మిమ్మల్ని కాపాడి మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. అట్లాగే విదేశీ యానాలకి విదేశీ విద్య కోసమని ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు ఏకాదశంలో ఉన్న రాహుకుజుల యొక్క అనుగ్రహం చేత మీ కోరికలు తీరుతాయి. మీకు విదేశీ విద్య గురించి కానీ వ్యాపారం గురించి కానీ బయలుదేరే వృషభ రాశి వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. పంచమ కేతువు కూడా అన్నమాట చాలా మంచి ఫలితాలను ఇస్తాడు విదేశీయానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి. ఇక దశమ శని మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలతనిస్తాడు. దాని నుంచి ఈ వారం అన్నమాట ఈ వృషభ రాశి వారికి చక్కగా ఉంటుంది. కాకపోతే జన్మ గురు అంత శుభకరంగా లేకపోవటం వలన సంతానం వలన కొన్ని ఇబ్బందులు, వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టుకోవాల్సిన అవసరాలు అనేటువంటివి ఏర్పడతాయి ఈ వృషభ రాశి వారికి. వృషభ రాశి స్త్రీలు జన్మ శుక్ర రవి గురువుల చేత అన్నమాట అందరితోటి మంచి పేరు తెచ్చుకుంటుంటారు. తర్వాత బంధుమిత్రులు మీ ఇంటికి ఆహ్వానించేసి విందు వినోదాలతోటి చక్కగా కాలం గడుపుతారు. ఇకపోతే ఈ వారం ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామం చదువుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లేదా కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అనేటువంటి రాముల వారి యొక్క స్తోత్రం కానీ, ముఖ్యంగా 1వ తారీఖు దగ్గర నుంచి కూడా అన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకం ఖచ్చితంగా చదవండి. కుజుడు వ్యయస్థానానికి వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కుజుడి యొక్క అనుగ్రహం పొందడానికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాస స్తోత్రం వంటి స్తోత్రాలు చదువుకోండి. ఆ తర్వాత కాస్త మనశ్శాంతి గురించి శివుడికి సంబంధమైనటువంటి స్తోత్రాలు, జన్మ గురువు ఉండటం చేత శివుడికి ఒకసారి అభిషేకం చేయించండి. ముఖ్యంగా మీ రాశిలోకి ఇప్పుడు అన్నమాట ఈ వారంలో 2వ తారీఖు నుంచి చతుర్గ్రహ కూటమి, 5వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. కాబట్టి నోరు కాస్త జాగ్రత్తగా పెట్టుకునేసి వేరే వాళ్ళతోటి ఎవరిని నొప్పించకుండా ప్రతి ఒక్కరిని ఆచి తూచి మీరు ప్రవర్తించండి. చాలా శుభకరంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. ఈ యొక్క రాశి వారందరికీ కూడా అన్నమాట భగవంతుడి యొక్క అనుగ్రహం వలన చక్కగా జరగాలని చెప్పినేసి దుర్గాదేవిని ప్రార్థిస్తారు. మిథున రాశి వారికి 4వ ఇంట్లో కేతువు, వార ప్రారంభంలో సప్తమం నుంచి దశమం వరకు కూడాను, ఈ వారాంతం వరకు కూడాను చంద్రుడి యొక్క సంచారం, నవమంలో శని, దశమంలో రాహుకుజుడు, ఏకాదశంలో బుధుడు, 12వ స్థానంలో శుక్ర రవి గురువులు. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహాల యొక్క చార. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చతుర్థ కేతు అంత యోగించేటువంటి వాడు కాడు. అట్లాగే నవమ శని యొక్క అనుగ్రహం చేత దశమంలో ఉన్నటువంటి రాహు కుజుల యొక్క వీక్షణ చేత ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడి యొక్క వీక్షణ బాగుండటం వలన ఈ వారం చక్కగా జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే వ్యయంలో ఉన్నటువంటి శుక్ర రవి గురు ఈ ముగ్గురి యొక్క సంచారం వలన, ఆ తర్వాత 1వ తారీఖు నుంచి వ్యయంలోకి వస్తున్నటువంటి బుధుడి యొక్క సంచారం వలన,
ఆ బుధుడు వ్యయంలోకి వచ్చినప్పటికీ 3వ తారీఖు నుంచి కుజుడు ఏకాదశంలోకి రావటం వలన ఎట్లా ఉంటుంది ఈ వారం అనేటువంటిది విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఈ వారారంభంలో ఆనందంగా చక్కగా కార్యక్రమాలు మొదలైతే, కాకపోతే ఖర్చులు కాస్త ఎక్కువైతాయి. ఈ ఖర్చుల వలన అన్నమాట అప్పు చేయాల్సిన యొక్క పరిస్థితులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకు కూడాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకు రవి వ్యయంలో ఉండటం చేత, బుధుడి యొక్క అనుగ్రహం చేత మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడాను మీ పై అధికారులు మెప్పు పొందటం కాస్త కష్టంగా ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులకు రాహు కుజ బుధుడు అనుకూలంగా ఉండటం చేత మీ వ్యాపార రంగంలో చక్కగా ముందుకెళ్తుంటారు. కాకపోతే సమయానికి తగిన డబ్బులు రాక డబ్బుల గురించి కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఈ వారం వ్యాపారస్తులకు. ఇక శుక్రుడు వ్యయంలో ఉండటం చేత కుటుంబ పరంగా ముఖ్యంగా స్త్రీలతోటి గొడవలు పడవాకండి. ఇంట్లో యొక్క స్త్రీలే కాదు, ఆఫీసులో ఉన్నటువంటి యొక్క స్త్రీలు ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళతోటి కూడాను సామరస్యంగా నడవటం నేర్చుకోండి ముఖ్యంగా ఈ వారం. అట్లాగే స్త్రీలకు శుక్ర రవి గురువులు అంత అనుకూలంగా లేకపోవటం వలన పని ఒత్తిడి ఎక్కువయ్యేసి విశ్రాంతి తక్కువైతుంది. ఇక ఆరోగ్య రీత్యా కొంచెం స్త్రీలకు కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాదశి బుధుడి యొక్క అనుగ్రహం చేత మీరు అనుకున్నటువంటి యొక్క శిఖరాలకు మీరు చేరగలుగుతారు. అయినప్పటికీ కూడాను కొంచెం శాంతం వహించి తల్లిదండ్రులతోటి, ముఖ్యంగా రవి వ్యయంలో ఉండటం చేత తండ్రితోటి కానీ పెద్దవాళ్లతోటి అన్నదమ్ములతోటి కొంచెం గొడవలు అనేటువంటివి రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వారం. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మహాలక్ష్మి అష్టకం, సూర్యాష్టకం, ఆ తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం, శ్రీరామనామం చేసుకున్నట్లయితే ఈ వారం చక్కగా జరుగుతుంది. అట్లాగే భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మిథున రాశి వారికి సర్వ శుభాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కర్కాటక రాశి వారికి తృతీయం అంటే 3వ స్థానంలో కేతువు, షష్టమం నుంచి నవమం వరకు చంద్రుడి యొక్క సంచారం ఈ వారంలో. అట్లాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని అష్టమంలోనే ఉన్నాడు. నవమంలో రాహు కుజులు, నవమంలో కుజుడు అన్నమాట 2-6 వరకు ఉంటాడు. 2-6 నుంచి మీకు దశమ స్థానానికి కుజుడు వస్తాడు. అట్లాగే బుధుడు 1-6 వరకు అన్నమాట మీకు దశమ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత ఏకాదశానికి వస్తాడు. ఇది ఈ వారం కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారం. ఈ కర్కాటక రాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి యొక్క కాలం. ముఖ్యంగా ఏకాదశంలో అంటే 11లో శుక్ర రవి గురువులు, ఆ తర్వాత బుధుడు కూడా 1వ తారీఖు నుంచి రావటం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇంతవరకు అన్నమాట అష్టమ శని వలన మీరు పడ్డటువంటి కష్టాలకి ఆ రవి గురువుల యొక్క అనుగ్రహం చేత కొంత ప్రశాంతత అనేటువంటిది మీకు ఏర్పడుతుంది జీవితంలో. అట్లాగే ముఖ్యంగా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి ఒక్కరికి, ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, మంచి శుభ ఫలితాలు ఉంటాయి. దశమ ఏకాదశాల్లో మీకు మంచి గ్రహాలు ఉండటం వలన ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉండటమే కాకుండా విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చాలా మంచి అనుకూలమైనటువంటి కాలం. ఎందుకంటే నవమంలో రాహువు అన్నమాట మీకు చక్కటి ఫలితాలను ఇస్తాడు. దాంతోపాటు కేతువు కూడా అన్నమాట మీకు మంచి అనుగ్రహం ఇచ్చేసి విదేశీ యానాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కుటుంబ జీవితానికి ఏకాదశంలో శుక్రుడు ఉండటం చేత మంచి ప్రేమ, చక్కగా అందరితోటి అనుకూలంగా మాట్లాడగలగటం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాకపోతే అష్టమ శని ఉండటం వలన కొంచెం ఆ శని గురించి
కొంచెం నెమ్మదిగా చక్కగా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళతోటి మాట్లాడటం, కోపం రాకుండా కనుక చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పనేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి యొక్క స్త్రీలకు కూడా అన్నమాట బంగారు ఆభరణాలు కానీ, వెండి సామాన్లు కానీ, ఇంట్లో కావలసిన గృహోపకరణాలు కానీ, ఆ తర్వాత ఇల్లు వాకిలి గుణాలు, ఇల్లు స్థలాలు గుణాలను కుట్టిన వాళ్ళకి కానీ చాలా అనుకూలమైనటువంటి యొక్క కాలం ఈ యొక్క వారం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా అన్నమాట ప్రతిరోజు శని స్తోత్రం చదువుకోవటం మర్చిపోవద్దు. ఆ తర్వాత ఈ యొక్క దశమ ఏకాదశ స్థానాల వంటి గ్రహాలు కూడా ఇంకా మీకు చాలా అనుకూలంగా ఉండాలి అని చెప్పినేసని విష్ణు సహస్రనామం, మహాలక్ష్మి అష్టకం, సూర్యాష్టకం లేదా ఆదిత్యోదయం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి, చాలా శుభంగా ఉంటుంది. ఈ రాశివారు 1 జూన్ నాడు ఆంజనేయ స్వామి వారిని కనుక ప్రార్థించినట్టయితే, హనుమత్ జయంతి కాబట్టి ఆ రోజున ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళి ఆకు పూజ కానీ వడమాలను కానీ స్వామివారికి సమర్పించేసినట్టయితే ఈ యొక్క శనిగ్రహానికి కూడాను కొంత శాంతి జరిగి అనుకూలంగా ఆనందంగా ఉండగలుగుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఇది కర్కాటక రాశి వారికి ఈ వారం ఫలితాలు. సింహరాశి వారు, సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, పంచమం నుండి అష్టమం వరకు చంద్ర సంచారం, సప్తమ శని, అష్టమంలో రాహు కుజుడు ముఖ్యంగా 2-6 వరకు అష్టమంలోనే ఉంటాడు. ఆ తర్వాత నవమానికి వస్తాడు. నవమంలో బుధుడు, ఆ తర్వాత దశమంలో అనగా 10వ ఇంట్లో శుక్ర, రవి, గురువులు. ఇది ఈ వారం యొక్క సింహరాశి వారికి గ్రహాల యొక్క సంచారం. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ రాహు కుజ సంచారం అనేటువంటిది అంత అనుకూలంగా లేదు. అష్టమ రాహు కుజ సంచారం వలన ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడటం, అప్పులు తీరవలేక మనశ్శాంతి లేక ఉండటం, అట్లాగే ఈ నవమంలో ఉన్నటువంటి యొక్క బుధుడు కానీ, దశమంలో ఉన్న శుక్ర, రవి, గురువులు కానీ, ఒక్క రవి తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడాను మీకు అంత అనుకూలంగా లేవు ఈ వారం. ఈ యొక్క గ్రహాల స్థితి వలన ఎలా ఉంటుందయ్యా ఈ వారం అంటేను, వ్యాపారస్తులకు సమయానికి డబ్బు అందదు, అట్లాగే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు అష్టమ కుజ సంచారం వలన, రాహు యొక్క సంచారం వలన కొంచెం తలనొప్పి, కళ్ళ ఇబ్బందులు, పని ఒత్తిడి అధికంగా ఉండటం అనేటువంటిది ఉంటుంది. ఇక రాశి స్త్రీలకు దశమంలో ఉన్నటువంటి శుక్ర, రవి, గురువుల యొక్క అనుగ్రహం వలన చాలా శుభకరంగా ఉంటుంది. అయినా అష్టమ రాహు కుజుల స్థితి మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోండి కుజుడి కోసం అని చెప్పినేసని ఈ యొక్క సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోండి. ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య విషయంలో కాస్త తలనొప్పి, ఋతుక్రమ ఇబ్బందులు అనేటువంటివి ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. విద్యార్థులు అష్టమ రాహు కుజ సంచారం వలన అనుకోకుండా స్నేహితులతో ఎక్కడెక్కడికో బయలుదేరుతూ ఉంటారు. కాబట్టి వాహనాలు నడపటంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా అధిక వేగంగా వెళ్ళేటువంటి వాహనాల్లో మీరు ఎప్పుడు ప్రయాణం చేయొద్దు. అట్లాగే ప్రయాణం చేస్తూ రన్నింగ్లో నుండి బస్సు ఎక్కటము అనేటువంటిది ఈ వారం ఈ యొక్క సింహరాశి వాళ్లకు జరిగేటువంటి వ్యవహారం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా జాగ్రత్త వహించినట్టయితే ఈ వారం చక్కగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు వీళ్ళందరినీ కనుక తీసుకున్నట్లయితే మన ఈ యొక్క దీంట్లో ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే అప్పు చేయక తప్పదు. కాబట్టి అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ముఖ్యంగా మీరు ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం కానీ, హనుమాన్ చాలీసా కానీ, సుబ్రహ్మణ్యాష్టకం,
తర్వాత రామాష్టకం ఇటువంటివి కనుక చదువుకున్నట్లయితే కొంచెం ఆనందకరంగా గడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా 1 జూన్ నాడు అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి హనుమ జయంతి నాడు తప్పకుండా ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి 12 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అరటి పళ్ళు, మామిడి పండ్లు, వడపప్పు, పానకం వంటివి సమర్పించి ఈ యొక్క గ్రహాలన్నీ కూడాను మీకు అనుకూలంగా మలుచుకుంటారని చెప్పినేసి విన్నపం చేస్తున్నాను. కన్యారాశి వారికి జన్మంలో కేతు సంచారం, ఆ తర్వాత చతుర్థం నుంచి సప్తమం వరకు కూడాను చంద్రుడి యొక్క సంచారం ఈ వారం అంతా. 6వ ఇంట్లో శని, 7వ ఇంట్లో రాహు కుజులు, 8లో బుధుడు, 9లో శుక్ర రవి గురువులు. ఇది ఈ వారం కన్యారాశి వారికి గ్రహాల యొక్క స్థితి. అయితే ఈ కన్యారాశి వారికి షష్టమ శని, నవమంలో ఉన్నటువంటి శుక్ర రవి గురువులు కూడాను మంచి ఫలితాలు అందిస్తారు. అట్లాగే రాహు కుజులు కూడా అన్నమాట సప్తమ స్థానం నుంచి మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తారు. కాకపోతే అష్టమ బుధుడి యొక్క సంచారం చేత తొందరపడి ఎవరితోటి వాదనలు అటువంటివి పెట్టుకోవాకండి. కాస్త నోరు దగ్గర పెట్టుకొని అందరితోటి ప్రేమగా ప్రవర్తిస్తే ఈ వారం చాలా శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు కన్యారాశి వారికి. ఎందుకంటే మీ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే మీ జన్మాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ సంచారం చేత కాస్త తొందరపాటు ఎక్కువైతుంది. దాన్ని కొంచెం వరకు తగ్గించుకోండి, చక్కగా బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులు పై అధికారులతోటి వాదనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా గడపడం చూసుకోండి. వారారంభంలో కాస్త టెన్షన్లు ఉన్నప్పటికీ క్రమేపీ టెన్షన్లన్నీ పొయ్యేసి ఆనందంగా కాలం గడుపుతారు ఈ వారం. ఈ యొక్క కన్యారాశి వారు, కన్యారాశి విద్యార్థులకు కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కన్యారాశి నుండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అన్నమాట వారం అనుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి వస్తుంటుంది, కానీ డబ్బు ఉంటుంది చేతిలో. మీ సరుకు కొనుక్కోవాలంటే సరైనటువంటి సరుకు దొరక్క కొన్ని రోజులు ఇబ్బంది పడతారు మీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా పోతే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పాను. ఈ వారం మీరు ముఖ్యంగా అన్నమాట ప్రతిరోజు శివుడి యొక్క ప్రార్థనలు, శివాష్టకం వంటివి చదువుకోవటం, ఆ తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోవటం, సప్తమంలో ఉన్నటువంటి రాహువు యొక్క అనుగ్రహం కోసమని హనుమాన్ చాలీస వంటివి చదువుకోవటం, కుజుడు ముఖ్యంగా 2వ తారీఖు నుంచి మీకు అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య ప్రయాత స్తోత్రం, భుజంగ ప్రయాత స్తోత్రం లేకపోతే సుబ్రహ్మణ్యాష్టకం వంటివి చదువుకోవటం. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు కనుక స్త్రీలు కనుక చేసినట్టయితే ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా ఆనందంగా కాలం గడుపుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి విద్యార్థుల్లో విదేశీ ప్రయత్నాల కోసం చేసేటువంటి వాళ్ళు ప్రతిరోజు రాముడి యొక్క స్తోత్రాలు చదువుకొని మీ పనులు మొదలు పెట్టండి. ఎందుకంటే బుధుడు అష్టమ స్థానంలో ఉండటం చేత పై అధికారుల యొక్క అనుగ్రహం పొందటం కోసం వాళ్ళు మంచి విధంగా మీ యొక్క పరిస్థితిని వాళ్ళు సరిదిద్దడానికి రోజు విష్ణు సహస్రనామం చదువుకోండి. అట్లాగే వేగంగా ప్రయాణించటం అనేటువంటిది కాస్త తగ్గించుకోండి. 1వ తారీఖు దగ్గర నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళు 1వ తారీఖు నాడు హనుమ జయంతి నాడు గనక చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థనలు చేసినట్టయితే సప్తమ రాహు, అష్టమ బుధుడు, రాబోయే అష్టమ కుజుడు చాలా మంచి ఫలితాలు ఇస్తారు మీకు. హనుమ జయంతిని సద్వినియోగం చేసుకోండి. ఆ రోజు ఉదయాన్నే 7 గంటల్లో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణలు చేసి మీ పేరు మీద పూజ కానీ లేదా మీరే చక్కగా కూర్చుని హనుమాన్ చాలీసా వంటివి చదువుకోండి. స్వామివారికి మామిడి పళ్ళు, అరటి పండ్లు నైవేద్యం సమర్పించండి. కన్యారాశి వారు చాలా శుభంగా జరుగుతుంది ఈ వారం. కన్యారాశి వారికి తులారాశి వారికి ఈ వారంలో తృతీయం నుంచి షష్టమం వరకు చంద్రుడి యొక్క సంచారం, పంచమంలో శని యొక్క సంచారం,
షష్టమంలో రాహు కుజులు, సప్తమంలో బుధుడు, అష్టమంలో శుక్ర రవి గురువులు మొదట్లో. ఆ తర్వాత 1-6 నుంచి అన్నమాట బుధుడు అష్టమ సంచారం చేస్తాడు. ఈ యొక్క కుజుడు షష్టమం నుంచి సప్తమానికి వస్తాడు. ఇది తులారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారం. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడాను అంత పెద్ద హుషారుగా ఉండదు. సప్తమ కుజ సంచారం రాబోతుంది కాబట్టి స్త్రీల ఆరోగ్య విషయంలో కూడాను కొంచెం తేడాలు అనేటువంటివి రావచ్చు. విద్యార్థులకు విసుగు కోపం ఎక్కువైతుంటుంది. అట్లాగే తల్లిదండ్రులతోటి గొడవ పెట్టుకుంటుంటారు. కాబట్టి గొడవ పడకుండా ప్రేమగా ఉండటం నేర్చుకోండి. ఇక ఈ రాశి వ్యాపారస్తులకు డబ్బు ఉంటుంది, అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కానీ మీకు ఏ సరుకు అయితే అమ్మకానికి కావాలనో అది దొరకటం కాస్త కష్టంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారం. ఇకపోతే ముఖ్యంగా షష్టమ రాహు కుజ సంచారం మీకు ఎంతో అనుకూలిస్తుంది. దీనివల్ల అన్నమాట మీరు ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి బాకీలు, మొండి బాకీలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అష్టమ శుక్రుడు ఉండటం వల్ల, మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం వలన ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి యొక్క పేమెంట్లు వచ్చేటువంటి యొక్క పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క తులారాశి వారికి. తులారాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే తులారాశిలో ఉన్నటువంటి దంపతులు ఇద్దరు కూడా అన్నమాట తులారాశి వాళ్ళు ఒక్కళ్ళు తులారాశి అయినా కూడాను ఎదుటి వాళ్ళతోటి ప్రేమ అభిమానం జాగ్రత్తగా మసులుకొని ప్రేమ అభిమానంతో గొడవలు పెట్టుకోవద్దు. గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొంచెం స్వరంలో తేడా వస్తే ఒకళ్ళు పక్కకి తప్పుకుంటే గొడవలు లేకుండా ఆనందంగా గడపవచ్చు తులారాశి వాళ్ళు. తులారాశి విద్యార్థులకు అన్నమాట ఏం చెయ్యాలనో ఏమిటో అనేటువంటి తోసుబాటు కాక తల్లిదండ్రులతోటి గొడవలు పెట్టుకోవడానికి దిగుతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ వారం అంతా కూడాను ప్రతిరోజు రామనామం చేసుకోండి. అట్లాగే మహాలక్ష్మి అష్టకం, సూర్యారాధన, ఆదిత్య హృదయం చదువుకోవటం, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్తవాలు కానీ, లేదా సాయిబాబా వారి యొక్క ప్రార్థనలు కానీ చేసుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పంచమ శని సంచారం ఒకటి మీకు మేలు చేసేటువంటిది ఉండటం వలన పంచమాధిపతి పంచమంలోనే ఉండటం చేత మీకు ఆఫీసులో మీకు రావాల్సినటువంటి డబ్బు మీకు సకాలంలో అందటం, మంచి ఇంక్రిమెంట్లు రావటం, అట్లాగే ఉద్యోగార్థులకు కూడా అన్నమాట కొద్దిగా త్వరలో ఉద్యోగం వస్తుంది అనేటువంటి యొక్క వార్తలు వినటం జరుగుతుంది ఈ రాశి వాళ్ళు. ముఖ్యంగా నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ఆనందంగా కాలం గడపండి. ప్రతిరోజు కూడాను రామనామము, మహాలక్ష్మి అష్టకము, సూర్యాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం ఇవి మర్చిపోవద్దు. ప్రతిరోజు శివుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. మంచి శుభాలు కలుగుతాయి తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి 2వ స్థానం నుంచి 5వ స్థానం వరకు చంద్రుడి యొక్క సంచారం ఈ వారంలో అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని, పంచమంలో రాహుకుజుడు, షష్టమంలో బుధుడు, సప్తమ శుక్ర రవి గురువులు, ఏకాదశంలో కేతువు. ఇక 1-6 నుంచి మీకు షష్టమ కుజ సంచారం, సప్తమ బుధ సంచారం జరగబోతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కనుక చూసుకుంటే సమసప్తమాల్లో ఉన్నటువంటి శుక్ర రవి గురువులు రాబోయేటువంటి బుధుడి యొక్క దృష్టి కూడా మీ మీద పడబోతుంది, మీ రాశి మీద. అట్లాగే మిగతా గ్రహాల యొక్క 7 గ్రహాలు మీ రాశిని చూడబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ 7 గ్రహాలు మంచి చేస్తాయి, చెడు చేస్తాయి. చెడు ఎట్లా చేస్తాయి అంటేనో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ పోయేసి నేనే తెలియగలవాడిని అనుకోవటం వలన ఇబ్బందులు అనేటువంటి వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి.
ముఖ్యంగా వీళ్ళకనమాట చతుర్థ శని యొక్క సంచారం వలన అందరి మీదకి తొందరగా కాలు దువ్వేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క దృష్టులు మీ మీద పట్టడం చేత మీకు మంచి శుభ ఫలితాలు జరుగుతాయనే అనుమానం లేదు. అట్లాగే పంచమ రాహు కుజ సంచారం, కుజుడు షష్టమానికి బుధుడు సప్తమానికి పోవటం చేత అన్నమాట ఈ రాశి వాళ్ళకి విదేశీ యానాలు కానీ దూర ప్రయాణాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అట్లాగే కేతు ఏకాదశంలో ఉండటం చేత ధర్మ కార్యాలు చేయటానికని చెప్పినేసి చాలా ముందుకెళ్తుంటారు. అట్లాగే సంఘంలో ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. ఉద్యోగస్తులకు మంచి గౌరవం ఉంటుంది. కాకపోతే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వ్యాపారస్తులకు అన్ని విధాల అనుకూలమైనటువంటి యొక్క సమయం. దీన్ని జాగ్రత్తగా వినియోగించుకొని ముందుకెళ్ళండి. ఇంకా కుటుంబ జీవితంలో కూడా అన్నమాట ఈ యొక్క గ్రహాల సంచారం చక్కగా ఉండటం చేత ఈ వారం ఆనందకరంగా ఉంటుంది. స్త్రీలకు కూడా అంటే విద్యార్థులకు ముఖ్యంగా రాహు కుజుల యొక్క అనుగ్రహం చేత మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు శని స్తోత్రం చదువుకుంటారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అన్నటువంటి శ్లోకాన్ని రోజు 23 సార్లు ఖచ్చితంగా చదవండి. అట్లాగే ప్రతి రోజు కూడాను సూర్యారాధన, మహాలక్ష్మి అష్టకం చేసుకున్నట్లయితేనో, తర్వాత కాసేపు శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అని జపం చేసినట్లయితే మీ నోరు అదుపులో ఉండి మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు పంచమంలో ఉన్నటువంటి రాహువు యొక్క అనుగ్రహం పొందటానికి, అట్లాగే చతుర్థ శని అర్ధాష్టమ శని యొక్క మంచి ఫలితాలు పొందడానికి 1 జూన్ నాడు హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయాలు దర్శించండి. వీలైతే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మీ జీవితంలో లోటు అనేది ఉండదు. అన్నిటినీ అన్నమాట ఆంజనేయ స్వామి వారే చూసుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి ఈ వారంభం నుంచి జన్మంలోనే చంద్రుడు చతుర్థ స్థానం వరకు కూడా చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. 3వ ఇంట్లో శని, 4వ ఇంట్లో రాహు కుజులు, 5వ ఇంట్లో బుధుడు, 6లో శుక్ర రవి గురువులు, దశమం అంటే 10వ స్థానంలో కేతు. ఇది ఈ వారం ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహాల యొక్క పరిస్థితి. ఈ గ్రహ పరిస్థితి వల్ల అన్నమాట వారారంభంలో జన్మ చంద్రుడు ఉండటం చేత ఎంతో ప్రశాంతంగా మొదలవుతుంది ఈ వారం ఈ రాశి వాళ్ళకి. ఆ తర్వాత చతుర్థ రాహు కుజులు అంత యోగించేటువంటి యొక్క స్థానం లేకపోవటం చేత ఈ వారం చిన్న ప్రయాణాలు రావటానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రయాణాల్లో మీ యొక్క వస్తువులు చాలా జాగ్రత్త. ఆ వస్తువుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. దొంగతనం కాకుండా మీరు ఎక్కడో పెట్టి మర్చిపోకుండా ఉండేందుకు ధనుస్సు రాశి. ఇక పంచమ భుజ సంచారం వలన మీరు ఉద్యోగస్తులైనట్టయితే చక్కగా ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మంచి ఐడియాలతో చాలా ముందుకెళ్తారు. అట్లాగే వ్యాపారస్తులకు కూడా అన్నమాట బుధుడి యొక్క సంచారం బాగుండటం చేత వ్యాపారం అనేది చక్కగా జరుగుతుంది. కాకపోతే ఈ కుజుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఇవ్వకపోవడం చేత 2-6 వరకు కూడాను డబ్బులకు కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది. 2-6 తర్వాత పంచమ స్థానానికి రాగానే ఆ ఇబ్బంది కూడా పోయేసి ఆనందంగా ఉంటుంది ధనుసు రాశి వారికి. ఆ ధనుసు రాశి వారికి మొత్తం మీదుగా కనుక చూసుకున్నట్లయితేనూ వారారంభంలో ప్రశాంతంగా ఉంటూ వారం వచ్చేటప్పటికంటే శుక్ర శని ఆదివారాల్లో కొంచెం టెన్షన్ అధికంగా కావటం, అనుకున్న సమయానికి అనుకున్న పనులు కాకపోవటం అనేటువంటి కార్య విలంబన అనేది జరుగుతుంది. ఇది జరగకుండా ఉండటానికి రోజు విఘ్నేశ్వరుని ప్రార్థించండి ఈ యొక్క ధనుసు రాశి వారు. అట్లాగే ప్రతిరోజు కూడాను దుర్గా స్తోత్రాలు కానీ, రాహువు యొక్క స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రాలు, సుబ్రహ్మణ్య సంబంధించిన ప్రార్థనలు చేసుకుంటే
ఈ వారం ఎంతో అనుకూలంగా మలుచుకోవచ్చు కాలాన్ని మీ వైపుకి. అట్లాగే పంచమ బుధ, షష్టమ శుక్ర, రవి, గురు సంచారం కూడా అన్నమాట మీకు మంచి ఓపిక, దక్షత అనేవి ఇస్తాయి. కానీ సహనం కోల్పోకుండా చెయ్యండి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు శ్రీ దుర్గాష్టకం 3 సార్లు, అట్లాగే సుబ్రహ్మణ్యాష్టకం 2 సార్లు తప్పకుండా చదవండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ వారం మీరు చక్కగా ముందుకెళ్ళగలుగుతారు. అట్లాగే విద్యార్థులైతే ఎప్పటి నుంచో ఏదో వినోదయాత్రలకు వెళ్దామని చెప్పి అనుకున్నారు. వాళ్ళకి సమయం కలిసి రాక, డబ్బులు కలిసి రాక ఆగినటువంటి ఎక్కువ ప్రయాణాలు ముందుకు రాబోతున్నాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి. మకర రాశి వారికి ఈ వారంలో ద్వితీయంలో శని సంచారం, తృతీయ రాహుబుధ సంచారం, చతుర్థ బుధుడి యొక్క సంచారం, పంచమంలో శుక్ర రవి గురు సంచారం, అట్లాగే నవమంలో కేతువు, చంద్రుడు 12వ ఇంటి నుంచి 3వ ఇంటి వరకు సంచారం మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి యొక్క శుక్ర రవి గురువుల యొక్క అనుగ్రహం చేత చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే చతుర్థ బుధ సంచారం వల్ల కొంచెం ఆరోగ్యరీత్యా గ్యాస్ ఇబ్బందులు, అశ్రద్ధ అనేటువంటివి ఉంటాయి. అట్లాగే రేపు 2/6 నుంచి కుజుడు అర్ధాష్టమంలోకి వస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. ప్రయాణాల విషయంలో కానీ, అప్పులు తీసుకోవటం, అప్పులు ఇవ్వటంలో కానీ కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలి. ముఖ్యంగా ఇప్పుడు షేర్స్ స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే పంచమ రవి కూడా అంతగా అనుకూలించేటువంటి వాడు కాదు. చతుర్థంలో ఉన్న బుధుడు కూడా అన్నమాట కొంచెం తొందరపాటుని పెంచుతాడు. కాబట్టి సంయమనం పాటించండి. ఈ వారంలో ఉద్యోగస్తులకి పై అధికారులతోటి ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడాను అనవసరమైన వాదనల చేత గొడవలు పెంచుకుంటారు. అట్లాగే వ్యాపారస్తులకు వ్యాపార రీత్యా బుధుడు చతుర్థంలో ఉండటం చేత, పంచమంలో శుక్ర రవి గురువులు ఉండటం చేత, నవమ కేతు యొక్క సంచారం వలన సమయానికి మీరు అమ్మవాల్సినటువంటి వస్తువుకి సరైన వ్యక్తులు దొరక్క, సరైన రేటు రాక ఇబ్బంది పడతారు. కానీ సంయమనం పాటించండి. మర్నాటికే మంచి విధంగా జరిగేటువంటి యొక్క అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ బుధుడు కూడా పంచమంలో రాబోతున్నాడు కాబట్టి వారాంతం నుంచి మీకు వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. వార ప్రారంభంలో చంద్రుడి యొక్క వ్యయ సంచారం వలన కాస్త టెన్షన్లు అధికమైతాయి. టెన్షన్ లేకుండా ప్రవర్తించండి. అట్లాగే ఈ కుజుడు 2వ తారీఖు నుంచి అర్ధాష్టమం అంటే 8వ ఇంటికి రాబోతున్నాడు కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త. ప్రతిరోజు ఈ రాశివారు అన్నమాట సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం, అట్లాగే శని యొక్క ప్రార్థనలు చేయటం, పంచమంలో నుండి శుక్ర రవి గురువులు ఇంకా అనుకూల ఫలితాలు ఇవ్వటం కోసం ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, అట్లాగే సూర్యుడి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ. ముఖ్యంగా ఈ రాశి వారికి అన్నమాట ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి 1 జూన్ నాడు హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాలు సందర్శించి ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజ కానీ, వడమాలను కానీ సమర్పించి చక్కగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు అందరికీ పంచిపెట్టండి. అట్లాగే ఈ వారంలో హనుమత్ జయంతి సందర్భం, ఇది రోహిణి కార్తె కాబట్టి వీలైనంత వరకు జలకుంభ దానం చేయండి. శని యొక్క రాశి వాళ్ళు, మకర రాశి వారు, ఎందుకంటే మీది జలరాశి. జలం ఎంత దానం చేసినట్లయితే మీకు అంత మంచి శుభ ఫలితాలు వస్తాయి. అందరికీ చల్లటి నీళ్లు, చల్లటి పానీయాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే హనుమత్ జయంతి నాడు స్వామికి ప్రీతికరంగా చక్కగా పానకం తయారు చేయించి నైవేద్యం పెట్టించేసి అందరికీ పంచిపెట్టడం. విసనకర్రలు వంటివి ఇప్పుడు అందరూ ఫ్యాన్లకు వచ్చినా కూడా కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి విసనకర్రను దానం చేసినట్టయితే చక్కగా వాడుకుంటారు అందరూ.
కాబట్టి మకర రాశి వాళ్ళు కనుక విసనకర్రలు కూడాను హనుమన్ జయంతి నాడు స్వామి పూజానంతరం భక్తులకు కనుక దానం చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి యొక్క అనుమానం లేదు మకర రాశి వారికి. ఇక కుంభరాశి వారికి జన్మంలో శని, ద్వితీయ స్థానంలో రాహుకుజులు, తృతీయంలో బుధుడు, చతుర్థం అంటే అర్ధాష్టమంలో శుక్ర, రవి, గురువులు, అష్టమంలో కేతువు, ఏకాదశం నుంచి ద్వితీయ స్థానం వరకు చంద్రుడి యొక్క సంచారం. ఈ వారారంభంలో ఆనందకరంగా వారం మొదలవుతుంది. కాకపోతే శుక్ర, రవి, గురువులు చతుర్థ సంచారం, అష్టమ కేతు సంచారం వలన భార్యాభర్తల మధ్య అపోహలు అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ యొక్క తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, చతుర్థంలో శుక్ర, రవి, గురువులు అంత అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వకపోవటం వలన మీరు ఎంత పని చేసినప్పటికి కూడాను మెప్పు అనేది పొందలేరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య రీత్యా అంత పెద్ద చెప్పుకోవటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ అష్టమ కేతు సంచారం వల్ల అనుకోకుండా ప్రయాణాలు అనేటువంటి చేయాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి ఆ ప్రయాణాల్లో కూడా కాస్త జాగ్రత్త అవసరం. తొందరపడి ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఇస్తే తిరిగి రావటం చాలా కష్టం. అందువలన డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ వారం ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు శని యొక్క ప్రార్థనలు చేసుకోవటం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యాష్టకం వంటి చదువుకోవటం. ద్వితీయ రాహువు కూడాను అంత మంచి ఫలితాలు ఇచ్చేవాడు కాదు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, ముఖ్యంగా ఈ యొక్క రాబోయేటువంటి జూన్ 1వ తారీఖు నాడు హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు గనక చేసినట్లయితే జన్మ శని, ద్వితీయ రాహు కుజులు, వీళ్ళ యొక్క అష్టమ కేతువు కూడా అన్నమాట చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వలన. అది మర్చిపోవాకండి. అట్లాగే రోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, సూర్యారాధన, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం, రామనామం చేయటం అనేటువంటి కుంభరాశి వాళ్ళు తప్పకుండా చేయండి. ఈ వారంలో ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి శుభ ఫలితాలు వచ్చేవి కనిపించటం లేదు. జాగ్రత్త అవసరం. తల్లిదండ్రులతో అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ఉండండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, ఆనందంగా కాలం గడపండి. కుంభరాశి వారు. మీనరాశి వారికి జన్మంలో రాహు కుజులు, ఆ తర్వాత 2వ వారం నుంచి కుజుడు అన్నమాట 2వ స్థానానికి వెళ్ళిపోవటం, 2వ స్థానం నుండి బుధుడు తృతీయ స్థానానికి చేరటం, ఆ తర్వాత తృతీయంలో శుక్ర, రవి, గురువులు, ఇక సప్తమంలో కేతువు యొక్క సంచారం, చంద్రుడు దశమం నుంచి జన్మాని వరకు సంచారం, శని వ్యయంలో సంచరిస్తున్నాడు. ఇది ఈ వారం మీనరాశి వారి యొక్క గ్రహాల యొక్క స్థితి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి జన్మ రాహు కుజులు ఇద్దరు కూడాను అంత పెద్దగా యోగించటం లేదు. దానివల్ల మొండితనం ఎక్కువగా ఉంది. ఏదో మొండిగా చేస్తున్నారు, కానీ ఏ పని కావటానికి కూడాను అయినట్టుగా ఉండదు, కాకపోయినట్టుగా ఉండదు. అట్లాగే ఈ యొక్క సప్తమ కేతు సంచారం వలన ముఖ్యంగా ఏ పని చేద్దామనుకున్నా కానీ బద్ధకం రావటం అనేటువంటిది సామాన్యం అయిపోయింది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. మీనరాశి వారికి ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఫలితాలు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడాను ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం, ఆ తర్వాత అన్నమాట శుక్ర రవిల యొక్క సంచారం, గురువు యొక్క సంచారం తృతీయంలో ఉండటం చేత కొంతవరకు శుభ ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఈ వారం. అట్లాగే స్త్రీలకు మొన్నటిదాకా ఎంతో ఆనందంగా గడిచినటువంటి కాలం ఈ మధ్య ఏంటో ఆగిపోయినట్టుగా, శూన్యం ఉన్నట్టుగా, నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. దాని నుంచి బయటపడండి. మంచి శుభకాలం ముందుంది, చక్కగా జరుగుతుంది. అట్లాగే విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
విదేశీ యానాన్ని చేసేస్తే మీరు ప్రయత్నాలు చేయండి, నెమ్మదిగా అవి కూడా నెరవేర్తాయి. ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్యాష్టకం, దుర్గాదేవి యొక్క స్తోత్రాలు, మహాలక్ష్మి అష్టకం, సూర్యారాధన, దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. రోజు కూడా అన్నమాట శివ అష్టోత్తరంతో పాటుగా శని ప్రార్థన అంటే నీలాంజన సమాభాసం అన్న శ్లోకం 19 సార్లు చదువుకున్నట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి, ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి జన్మ రాహు ఉండటం చేత 1 జూన్ నాడు అనమాట ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పూజాదులు చేయించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ హనుమదారాధన మీకు ఎంతో మంచి శుభ ఫలితాలు వస్తాయి అనడానికి ఎటువంటి అనుమానం లేదు. మీనరాశి వాళ్ళకి స్వస్తి ప్రజాభ్యం, ఇదంతా కూడాను ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఏ ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది నా బుద్ధికి తట్టినట్టుగా మా గురువుల దగ్గర నేర్చుకున్న విద్యను బట్టి నేను చెప్తున్నదే కానీ ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అని అనటానికి వీల్లేదు. ఎందుకనంటే మీ యొక్క జన్మ సమయంలో మీకున్నటువంటి గ్రహాలను బట్టి, మీ యొక్క లగ్నాన్ని బట్టి అవన్నీ కూడాను కొన్ని శుభం కావచ్చు, కొన్ని అశుభం కావచ్చు. కాకపోతే నేను చెప్పినవి జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటివి ఆ జాగ్రత్త వహించినట్టయితే, అట్లాగే ఏ ఏ గ్రహానికి ఏం చేసుకోవాలనేటువంటి చెప్పినవి కనుక ప్రార్థనలు మీరు సూర్యోదయాత్తో 1 గంట లోపు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడానికి ఎటువంటి అనుమానం కూడా లేదు. ఇది ముఖ్యంగా రోహిణి కార్తె కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం. అంతేకాకుండా అకాలంగా వర్షాలు కూడా కురిసేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునేసి వారం అంతా ఆనందంగా గడపాలని, మళ్ళీ వచ్చే వారం మీకు అన్ని ఏ ఫలితాలు జరుగుతాయో చెప్తాను. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యాం.